ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే దర్శనం టికెట్స్ మరియు రూమ్స్ యొక్క వివరాలను గురించి, మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 72,256 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,021 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా తిరుమల ఆలయంలో ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ధర్మదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ధర్మదర్శనానికి ఈరోజు 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. మరియు 300 రూపాయల దర్శనం వారికి, 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లు అనేవి ఈరోజు అంటే 12వ తేదీకి పూర్తిగా కంప్లీట్ అయిపోయాయండి. రేపు 13వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లు ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి. వాటిని రేపు ఉదయం 4 గంటలకు సర్వదర్శనం కౌంటర్లలో కేటాయిస్తారు. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు మార్చి నెలలో ఏవైనా స్పెషల్ రోజులు ఉన్నాయా, దర్శనానికి వెళ్ళాలనుకున్నాము, రద్దీ ఎలా ఉంటుందో చెప్పగలరా అని అడిగారు. మార్చి నెలలో ప్రతి నెల లాగానే టీటీడీ వారు తిరుమల పంచాంగంలో ఉండే ఏదో ఒక ఉత్సవాలను చేస్తూనే ఉంటారండి. మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటే శని ఆదివారాలలో కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మామూలు రోజుల కంటే కూడా శని ఆదివారాలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. మార్చిలో రద్దీ ఖచ్చితంగా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేము. నేను ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు తేదీని వేసి తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోంది, పరిస్థితి ఎలా ఉంది అని చెబుతూ ఉంటానండి. మీరు దర్శనానికి వెళ్ళే ముందు రోజు మన ఛానల్లో వీడియో చూసి వెళ్ళినట్లయితే కనుక మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మాకు ఫిబ్రవరి 14వ తేదీన దర్శనం టికెట్స్ ఉన్నవి. ఆ రోజు సుపదం దర్శనం ఉందా అని అడిగారండి. అవునండి, సుపదం దర్శనం అయితే ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఉంది. కానీ మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ కాపీలో మీరు వెళ్ళవలసిన క్యూ లైన్ పేరు ఉంటుంది. ఆ క్యూ లైన్ నుంచే మీరు దర్శనానికి వెళ్ళాలి. ఇంకొకరు, నేను ఒక రోజుకు తిరుమలలో రూమ్ బుక్ చేసుకున్నాను కానీ 2 రోజులు స్టే చేయాలి అనుకున్నాను, ఇంకొక రోజుకి రూమ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని అడిగారండి. ముందే మీరు ఎక్స్టెండ్ చేయమని అడిగితే చేయరండి. మీరు బుక్ చేసుకున్న రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక రోజుకి రూమ్ని ఎక్స్టెండ్ చేయమని అడగాలి. వాళ్ళు ఆ రోజు భక్తుల యొక్క రద్దీని బట్టి మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకొని రూమ్స్ని ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే ఇంకొకరు, మేము ఫిబ్రవరి 12వ తేదీన వస్తున్నాము, అలిపిరిలో టికెట్స్ ఇస్తున్నారా, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడిగారండి. అవునండి, అలిపిరిలో ప్రతిరోజు టికెట్స్ ఇస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. ఉదయం 4 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన వారికి ప్రస్తుతం దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. 2024 మే నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తారండి. భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇంకొక భక్తుడు
ఫిబ్రవరి 13వ తేదీన రూమ్స్ దొరుకుతాయా అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే ఫిబ్రవరి 13వ తేదీన సర్వదర్శనం టోకెన్లు కూడా ఇస్తున్నారా అని అడిగారండి. అవునండి, ఇస్తున్నారు. ఫిబ్రవరి 15, 16, 17 ఈ 3 రోజులకు మాత్రం రథసప్తమి పండుగ కారణంగా సర్వదర్శనం టికెట్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో మిగతా అన్ని రోజులలో కూడా ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. భక్తులు మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటలకే దర్శనం టికెట్లను కేటాయిస్తారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 10,000 రూపాయల దర్శనంకు 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను దర్శనం టికెట్లు లేకుండా ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగారండి. అవునండి, మీరు పెద్దవాళ్ళు కనుక 10,000 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నట్లయితే కనుక మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.